ఫ్రెండ్షిప్ నెవర్ అంటే మనం ఎంత చెప్పినా ఇక అది సరిపోయేంత ఇది ఉంటుంది. ఎమోషన్స్ కానీ స్టోరీ ప్లాట్ కానీ అంటే ట్విస్టులు కానీ రివీల్ చేయడం కానీ ఒక పేదవాడికి ఒక వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఎలా వాడుకుంటారు అంటే నిజంగా అనేది చూపించారు. కానీ అదే ఫ్రెండ్షిప్ కోసం ఒక కడుపు కాలిన ఒక ఫ్రెండ్ ఒక పేదవాడు ఏం చేస్తాడు అనేది నిజంగా చాలా బాగా చూపించారు. నిజంగా సినిమా నేను చెప్తున్నాను కదా, సత్యదేవ్ కెరియర్లో ఇది బ్లాక్ బాస్టర్. యాక్చువల్లీ తన వాయిస్కి నేను ఫ్యాను, చాలా బాగుంటుంది తన వాయిస్ డెలివరీ కానీ. సినిమాలో క్యూట్గా లవ్ స్టోరీ, సో ఎక్కడ బోర్ అనిపించదు. సో వాళ్ళు అనాథగా ఉండడం కానీ వాళ్ళు చేయడం కానీ సో రివీల్ చేయడం కానీ పోలీస్ వ్యవస్థ ఎలా ఇరికిచ్చారు. సో వాళ్ళు దేనికోసం అయితే ఒక పని చేస్తారో వాళ్ళ వల్లనే వాళ్ళు ఇరుక్కుంటారు. వాళ్ళ కోసం నిజంగా నేను చెప్తున్నా ఎక్కడ రివీల్ చేయను. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఎక్కడ నచ్చపోతున్నది కనెక్ట్ అవుతుంటారా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ చూడు. ఎందుకంటే నీట్గా డైలాగ్ అంటే మనం ఒక స్టోరీని తీసుకెళ్ళినప్పుడు ఆ స్టోరీ ప్లాట్ చుట్టే తిరగాలి, అప్పుడు అది సినిమా అందం వస్తుంది. స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కటి దీనికి కరెక్ట్ సెట్ అయ్యారు. కరెక్ట్గా సెట్ నిజంగా వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయితే నిజంగా ఏడుపు వస్తుంది. అంటే ఫ్రెండ్ కోసము ఏం చేయాలనేది చాలా బాగా చూపించారు. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రివీల్ చేయడం చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు వచ్చి చూడండి. చాలా బాగుంది ఉన్నంత అంటే సో మెయిన్ చుట్టూ రివీల్ అయ్యేదే హీరోయిన్ గురించి. సో ఆ ట్విస్ట్ మాత్రం మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఏందనేది వాళ్ళు ఇరుక్కుంటారు, దేని గురించి మనమే షాక్ అవుతాం, అబ్బా ఇలాంటిదని. సో నిజంగా మనం ఒక సినిమా చూసినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. మెయిన్ ఏంటంటే 2.5 hours హాయిగా సింపుల్ దీనిలో ట్విస్ట్లో మీద ట్విస్ట్ ఇచ్చి మంచి స్టోరీ, మంచి ప్లాట్, మంచి ఫ్రెండ్షిప్, చిన్న లవ్ స్టోరీ, సాంగ్, ఎమోషన్స్ చాలా అన్ని చూపించారు దీంట్లో. ప్రతి యాంగిల్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉండాలి, మాకంటూ ఒకటి ఉండాలనిపిస్తుంది దీంట్లో. అది అంటే ఎక్కువ ల్యాక్ చేయలేరు, ప్రతి దాన్ని షార్ట్ గా సింపుల్ గా అర్థమయ్యేటట్టు క్లియర్ కట్ గా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ రూపంలో తీసినట్టు అనిపించింది. తప్పకుండా మీరు ఎంజాయ్ చేయగలరు. రేటింగ్ ఎంత సార్? నేను 5కి 3.5 ఇస్తాను బ్రో. థ్యాంక్ యూ.